కదా బేబ్స్. నీకేమైనా ప్రాబ్లమా? షట్ అప్. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ బయటపడడం లేదు. ఇది లోపలికి వెళ్ళగానే నిజాలు బయటికి తన్నుకుంటూ వస్తాయి. అదేంటి మళ్ళీ 4 తెచ్చారు? ఆడపిల్ల ఉండే మీరు తల గ్లాస్ తాగుతుంటే మీరు 2 తాగడంలో తప్పే ఉంది. పడిపోవాల్సిందంతే. థ్యాంక్స్. Cheers for the magic. Yay! ఇంత స్ట్రాంగ్ ఉందేంట్రా? సీను గారు ఓకేనా? యాక్చువల్లీ నో, బట్ ఐఎమ్ ఓకే. మిమ్మల్ని ఎంతో మంది అమ్మాయిలు లవ్ చేశారు కదా, మరి మీరు ఎవరిని లవ్ చేయలేదా? ఎవరిని? ఆయన నన్ను లవ్ చేస్తాడు. మనం చేసే పొల్ల అటువంటి ఎరా బెవర్స్. అరే నీకు మంది ఎక్కేసింది, వెళ్ళిపోతావు. అవునంతే ఫీల్ అవుతుంది. మరి మీకు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిలందరూ ఎవరు? వాళ్ళ అద్దెకి తెచ్చిన పాపాలు ఈడే సెట్ చేశాడు. గుర్తుందా? ఆ రోజు 100 ఇవ్వమంటే 50 ఇచ్చాడు. అడిగి జోక్ చేస్తా. జోకలేదు బొక్కలేదు. పేమెంట్ ఇచ్చిద్దులే కదా బ్లడీ బ్రోకర్. ఏం మాట్లాడు నీకు అర్థం కావట్లేదు. సీను గారు ఎందుకు ఇదంతా చేశారు? ఆకర్ష్, నిన్ను ఆకట్టుకోవడానికి, నిన్ను ఆకర్షించుకోవడానికి, అంటే నిన్ను లవ్ లో పడేయడానికి ఎన్ని డ్రామాలు ఆడావు, ఎన్ని పడ్డావు చెప్పలేట రామారావా. మరి నాతో ఫ్రెండ్షిప్ అన్నారు. ఫ్రెండ్షిప్ బొంగ. ఆడోళ్ళతో క్లోజ్ అవడానికి ప్రతి మగాడు వాడే డైలాగ్ ఇది. మరి బ్యాగ్ దొంగతనం, వాళ్ళని ఇరగొట్టడం, అది మాత్రం రియల్, నిజం, జెన్యూన్. నో డ్రామా, నో పేమెంట్. అసలు నువ్వు నన్ను ఇష్టపడటం మొదలు పెట్టిందే అక్కడి నుంచి. నువ్వు డ్రామాలు ఆడావు, నేను డ్రామాలు ఆడాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను కూడా నిన్ను చాలా ఇష్టపడ్డాను. ఈ విషయం ఒప్పేసుకో. దీపు ఎందుకే అంత ఫీల్ అవుతావు? ఎందుకా? వాడు చీటర్ అని తెలియక నేను నిజంగానే వాడిని లవ్ చేసినందుకు. అతను కూడా నేను నిజంగానే లవ్ చేశాడు. అంతా విన్న తర్వాత కూడా ఈ మాట ఎలా అంటున్నావు? అసలు అతను నువ్వు లిక్విడ్ కలిపిన గ్లాస్ తాగలేదు, నేను చూశాను. అవునరా, నా చేత నిజాలు చెప్పించడానికి దీప్తి ఆ గ్లాస్ లో లిక్విడ్ కలపడం నేను చూశాను. నేను ఆ గ్లాస్ తాగలేదు. కానీ అవన్నీ చెప్పడం అవసరమా? అతను కావాలనే నీకు నిజం చెప్పాడు. నిన్ను చీట్ చేయాలనుకుంటే ఆ విషయాలేవి నీకు చెప్పేవాడే కాదు. ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని నా గోల్ సాధించాలనుకోవటం నాకు తప్పనిపించిందిరా. అతను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడు, అందుకే నిజాలు చెప్పాడు. మాట్లాడేది ఏం చెప్తావు? నిజాలు. తప్పు చేసిన వాళ్లే తలదించుకుంటారు, ప్రేమించిన వాడు కాదు సీను. నువ్వు యాక్ట్ చేసి నీ మనసులో ఉన్నదంతా బయటికి చెప్పేశావు, కానీ నా మనసులో ఏముందో తెలుసుకోవా? అన్నా అన్నా రే అన్నాడురా పైన ఉన్నాడన్నా. అన్నా ఏమ్రా ఆ సీన్ గాడు, ఆ డాన్సర్ గాడు వాడేడుండో ఎరకైందా? తెలిసిందన్నా, ఆ డాన్సర్ గాడిని మన చెల్లెమని ప్రేమించడానికి ఆ మాచిరాజు గారు జర్మనీ పంపించాడంటన్నా. ఏ తూతెంబెలుగాడు లైన్ లో పెట్టాలన్నా లైన్ లో పడిపోతారా నా చెల్లెలు? గది నర్సింగ్ చెల్లెలు నెప్పు. అయినా ఎవడు చెప్పిండ్రా? ఊర్వశి బార్లో ఆ ఫిష్ గారు తాగి మాట్లాడుతుంటే విన్నానన్నా. తప్పు చేసిండు, గా మాచిరాజు గాడు పెద్ద తప్పు చేసిండు. నా దందా జోలికొచ్చిండు. చెల్లెగా నా గుండెకాయ, నా చెల్లెలు దాని జోలికొచ్చిండు. కీమత్ అనుభవిస్తాడు. మరి ఆ డాన్సర్ గారి సంగతి ఏం చేద్దామన్నా? రేపొద్దు మన చెల్లెమని తీసుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగిపోతున్నాడంట. శంషాబాద్ కి సీదా శ్మశాన్ ఘాట్ కు పంపిస్తాం. సాలేగాడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఒరే రామారావా, కాల్ మీ రామ్స్. ఏడుసలే గానీ మనం హైదరాబాద్ వచ్చాం. ఐఎమ్ నాట్ హైదరాబాద్, ఐఎమ్ జర్మన్. అబ్బో
రావట్లేదు ఏంట్రా? అడుగో వస్తున్నాడు. నర్సింగడి చెల్లేది. రే అది నా చెల్లెలురా, అది నా చెల్లెలురా. ఏయ్, కలిసిందా? ఎక్కడ ఉన్నాడో తెలిసిందా? ఏయ్, ఎక్కడ ఉన్నాడో? తీయను, ఎన్నిసార్లు చేసినా తీయను. ఏం పీక్కుంటావో పీక్కో, లేకపోతే ఎంత అప్పటి నుంచి ఆ మాచిరాజుగాడికి రోజూ సేవలు చేస్తూ కూర్చున్నా. వాడు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేశా. నన్ను కాదని ఆ మధ్యలో వచ్చిన సీనిగాడిని నెత్తినెక్కించుకుని దాన్ని చేస్తానంటాడా? ఏం చేస్తున్నాడు వాడు? బాబుగాడు ఫోన్ చెప్తాడా? ఏం చేయట్లేదురా? ఎక్కడ చచ్చాడురా? ఎంత హర్ట్ అయ్యాను ఇక్కడ. అందుకే ఆ సీనుగాడికి మాచిరాజు చెల్లెల్ని కావాలని చూపించాను. వాడు దాన్ని లవ్ చేశాడు. ఇప్పుడుంది అసలు కథ. ఖచ్చితంగా ఆ సీనుగాడిని మాచిరాజు గడి వేస్తాడు. మన లైన్ క్లియర్ అయిపోతుంది. మన పొజిషన్ మనకే ఉంటుంది. మాచిరాజుకి అసలు విషయం తెలిస్తే వాడి లెక్కలు వాడుకుంటే మన లెక్కలు మనకుంటాయి. హలో, ఎవర్రా అర్ధరాత్రి ఫోన్ చేసిన ఎదవా? ఏయ్, నేను మాట్లాడాలి. పగలు పద్ధతుంటే నీకు అర్ధరాత్రిలో ఉందా? ఓ బాసు, సారీ బాసు. జర్మనీ వాటర్ కి వెదర్ కి 4 మందంగా ఒళ్ళంతా బద్ధకంగా తేలింది బాసు. అవును బాసు, ఎయిర్పోర్ట్ రాలేదేంటి? మీ కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్నాను. ఆనందం మీరు మిస్ అయ్యారు, నేను మిస్ అయ్యాను. మిస్ అయ్యాను, ఏం చేద్దాం? పని ఉండి రాలేదులే. 4 గంటలకు ఆ అమ్మాయిని గోల్కొండ ఫోర్ట్ కి తీసుకురా. కూల్కొండ పొట్టే కదా, ఎగురుకుంటూ వచ్చేస్తుంది బాసు. అక్కర్లేదు, మామూలుగా తీసుకురా. అలాగే. అదేంటి బాబు, నువ్వు దీప్తిని తీసుకుని గోల్కొండకు రమ్మని ఆడికి చెప్తావేంటి? ఏయ్, వాడిని దాన్ని హాయ్ అన్నయ్య. ఏం చేస్తా? ఎందుకు టెన్షన్ అవుతున్నా? ఎవరి మీద కోపం? అబే అదేం లేదమ్మా, నేనెంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను చూడు. ఇలాగే మెయింటైన్ చేయన్నయ్య. ఎలాంటి టెన్షన్లు నీ దగ్గరికి రావు. ఇట్స్ కాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్. రే, ఇప్పటి నుంచి అందరూ యాంగర్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ కాదన్నయ్య, మేనేజ్మెంట్. అదే మెయింటైన్ చేయండి. ఓకే, పద మనం కలిసి టిఫిన్ చేద్దాం. సారీ అన్నయ్య, ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ కి రమ్మంటే వెళ్తున్నాను. ఓకే, బాయ్ బాయ్. ఓకే బాయ్. చూసావా బా, నువ్వు ఆడికి ఫోన్ చేయడం, ఆడేమో ఇమీడియట్ గా దీప్తికి ఫోన్ చేయడం, ఇదేమో ఆడితో టిఫిన్ కి బయటికి వెళ్ళడం. ఎంత ఫాస్ట్ గా ఉన్నారో బా. నోరుము, ఏంట్రా నీ వంకర వాగుడు నువ్వు? నువ్వేంటి బా నన్ను కోపడతావు? అదేదో దీప్తిని అడగచ్చుగా. ఏమని అడగాలి? నీకు ఇలా తెలుసు అంటే నేనేం చెప్పాలి? వాడిని నేనే పంపించండి చెప్పాలా? చీచి అన్న బ్రోకరా? బ్రో, అదేంటక్క అంత మాట నిజం? లేకపోతే ఏంట్రా, చెల్లెల్ని ప్రేమించమని అవ్వా ఎవరినో పంపిస్తాడా ఆ బ్రోకర్ అన్నయ్య? వాడికి మామూలు చావు రాదండి. ఏ బస్సు కిందో ట్రైన్ కిందో పడి నుజ్జు నుంచి అయిపోతాడు. ఏయ్, అప్పు, ఏంటని వాగుడు? సీరియల్ గురించి మాట్లాడితే అలా సీరియస్ అయిపోతారేంటండి? సీరియల్ ఆ, గడప వాళ్ళు తీసే గడప సీరియల్లో చెల్లెల్ని ప్రేమించమని ఎవరినో పంపిస్తాడా వాడు? నిన్ను పిచ్చి సీరియల్ చుట్టడం మానేమన్నానుగా. మీరేమన్నా చెప్పండి, సీరియల్ చూడదని మాత్రం చెప్పొద్దు. అయ్యి గొడవదిలే బా. ఇంతకీ దీప్తిని ఎందుకు తీసుకురమ్మన్నా వాడితోటి? వాడిని దాన్ని కళ్ళ ముందే చంపడానికి. ఇప్పుడు వాడితో పాటు దాన్ని ప్రేమ కూడా చచ్చిపోతుంది. నిజం తెలరా? వద్దురా, తంతాడు. చెప్పకుండా దాచేస్తారేంట్రా? నాకెందుకు ఏంట్రా గుసగుసలో గట్టిగా మాట్లాడండి. ఆ అమ్మాయిని తీసుకుని గోల్కొండ పోర్టుకి వెళ్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ అన్నాక ఇవన్నీ కామనే కదరా. ఆ నర్సింగ్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలిసినప్పుడు చూద్దాంలే. ఆల్రెడీ తెలుసు. తెలుసా? తెలుసా? ఏంట్రా మీరు అనేది? అవును, నువ్వు మాచిరాజు దగ్గర పని చేస్తున్నట్టు, మీరిద్దరూ ఆ పని మీద ఫారెన్ వెళ్ళినట్టు అన్ని అడిగి తెలుసు. ఇదంతా ఎవరు చెప్పారా? మేమే. మీరా? ఏ ఏంటి 6 days వాటర్ లో పుట్టింగ్ ఆటోమేటిక్ నిజం కమింగ్. ఏంట్రా కమింగ్ మొత్తం పెండింగ్. ఇలాంటిదేదో జరుగుతుందో నాకు ముందే తెలుసురా, కానీ ఇంత తొందరగా జరుగుతుందని అనుకోలేదు. నేను మా ఊరికి వెళ్ళిపోతా. అడ్డు తప్పకుండా సార్, మా ఊరికి వెళ్ళాలి. పళ్ళు కూడా తోముకోకుండా పారిపోతున్నావు. మా ఊరికి వెళ్ళి పళ్ళు తోముకుంటాను. నేను ఒకరి దగ్గర తీసుకెళ్తాను, ఆయన తోముతాడా? బాగా తోముతాడు. డాన్సింగ్ గడెక్కడ?
బాగున్నారా నేను చెప్పానే బాగా దొంగతారని వీళ్ళే తీసుకురండి రా. ఒరే రామారావా ఈయన ఎక్కడ చూశాను రా. రండి రా. మీరు ఇక్కడ ఆగండి. అన్నా అన్నా ఒరే రామారావా ఇప్పుడు వీళ్ళు మనకి కత్తి వేస్తారంటావా గంత వేస్తారంటావా? ఏదేమైనా సరే ఈ డాన్ రేంజ్ కి గన్నే సుఖమే. నీ అయ్యా చావులో కూడా రేంజ్ కోరుకుంటారా? నువ్వు ఫోన్ చేసే రోజు అవుట్ ఆఫ్ కవరేజ్ లో ఉండబోయేది, ఈ గంట తప్పేది. అయ్ బాబోయ్, చెత్తడు 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 చెత్తడు. గన్నేరు డాన్ డాన్ సీను ఏం రాను పోరీలను పటాయించుడులా ఎక్స్పర్ట్ వంట కదా. చక్కగా నిలబడు. నువ్వేంరా కాయపిత్రి చక్రపాలేమా అనేది? ఎవరండి? అబే వెనకేం చూస్తున్నావు బే? మిన్నడు ఈడున్నాడు ఈడ చూడు. ఈ ఎక్స్పర్ట్ ని 2 నిమిషాల్లో పైకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నా. కారణం చూప్ చూప్. కారణాలు చెప్పాడు. రిటైల్ దుకాణేమన్నా పెట్టుకుని కూర్చున్నా అనుకున్నావు బే? దుగ్గల్ సాబ్ కొడుకుని కొట్టినావు. అంతకన్నా పెద్ద తప్పు నా చెల్లెల్ని లవ్ చేయనికి జర్మనీకి పోయినావు. కానీ లవ్ చేసింది మీ చెల్లి కాదుగా. నువ్వెందుకు కరెక్టే. ఫోటో చూడు. మరి అది ఏడు చెల్లె మరి అదెవరు? నాకేం తెలుసు. రేయ్ నువ్వు ప్రేమించింది నా చెల్లెల్ని కాదనే ఒక్క రీజన్ తోటే బతికిపోయినావు. లేకుంటే గా ఎయిర్పోర్ట్ లోనే నీ కంఠం బిసికేస్తుంటి. అవురా మరి గా మాచిరాజు గాని చెల్లెలతోటి దిగినావు. అంటే ఆడికాడికి ఆడి చెల్లెల్ని గోకేవా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. అయితే చావు అక్కడికి షిఫ్ట్ అయిందనమాట. ప్రిపేర్ అయిపోరా. రేయ్ ఏం రో టామ్ అండ్ జెర్రీ ఆటలాడుతురు చెప్పరే. డౌన్ అవుదామని సిటీకి వచ్చాను సార్, మీ దృష్టిలో పడాలని, మీ గ్యాంగ్ లో చేరాలని పబ్ లో అని కొట్టాను. కాకపోతే ఆ మసాజ్ మీకంటే షార్ప్ సార్. షార్ప్ గా రియాక్ట్ అయ్యి తన